మేషరాశి వారికి చాలా ఆనందకరమైన విషయాలు చాలా చెప్పారు. తదుపరి వృషభ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? చాలా మంచి ప్రశ్న అండి. అసలు ఒక విషయం మనం తెలుసుకోవాలి. దేవగురువైన బృహస్పతి 2 రాసులు మారటం వల్ల ఏదో ఒక విధంగా 12 రాసుల వారికి శుభప్రదమైన ఫలితాలు ఆయన ప్రసాదిస్తారు. అదే క్రమంలో మనం చూసుకుంటూ వెళదాము. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ ఏడాది రాజయోగం సంపూర్ణంగా లభిస్తుంది. సంవత్సరం అంతా శని లాభస్థానంలో సంచరించడం అందుకు కారణం. రాహువు రాజ్యకేంద్రంలో ఉండటం కూడా కలిసొచ్చే అంశాలు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కేవలం కాలక్షేపం చేయకుండా, ఊహలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా కార్యాచరణపై దృష్టి పెట్టండి. దానికోసమై ప్రణాళికల్ని సిద్ధం చేయండి. డిసెంబర్ 7 నుంచి రాహు భాగ్యంలో కొలువు తీరడం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు. అందులో శక్తి లభిస్తుంది. సంవత్సరం ఆరంభంలో గురువు ధనస్థానంలో ఉండటం చేత ఆర్థిక స్థితి అత్యుత్తమంగా ఉంటుంది. జూన్ నుండి గురువు 3వ రాశిలోకి మారుతారు. ఆ ప్రభావంతో ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. అక్టోబర్ తర్వాత గురువు 4వ రాశిలోకి వెళతారు. దీంతో కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. డిసెంబర్ 7 నుండి కేతువు తృతీయంలో ఉండటం వల్ల సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఫలితాలు సాధించడానికి దేవగురువైన బృహస్పతి, రాహువు, శని యోగిస్తున్నారు. ఉత్తమమైన ఫలితాలు సాధించాలంటే శక్తి కొద్దీ అన్నదానం చేయండి, దుర్గామాతను స్మరించండి, ఈశ్వరుణ్ణి దర్శించండి.